మారిన విధి విధానాలతో జాతీయ ఉపాధి పనులు ప్రతి కూలికి 300 రూపాయలు తగ్గకుండా ఉండేలా ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచనలు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ ఉపాధి హామీ పనుల్లో ప్రతి ఒక్క కూలికి కనీసం 300 రూపాయలు ఒకరోజు వేతనంగా వచ్చేలా నూతన విధి విధానాలతో ప్రారంభించింది. ఈ సందర్భంగా తాళ్లూరు మండలం లక్కవరంలో ఫీల్డ్ అసిస్టెంట్ బొడ్డు వెంకట సుశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్కవరం టీడీపీ నాయకులు బొడ్డు హనుమారెడ్డి, మేడగం వెంకటేశ్వరరెడ్డి, కొత్తమారం పేర్రెడ్డి, సంపత్తి శ్రీను, కన్నా వెంకటేశ్వర్లు, ఎస్సీ కాలనీకి సంబంధించిన నాయకులు గర్నిపూడి నరసింహారావు, గర్నిపూడి మోషే, కూచిపూడి వెంకటస్వామి, గర్నిపూడి కరుణాకర్, కోండ్రు యలమంద, గంధం ఇర్మియా, గంధం పౌలు, గర్నిపూడి యోహాను తదితరులు పాల్గొన్నారు. అనేది లేకుండా ఫీజు లేదంటే 2 చినుకులు పడంగా మళ్ళీ ధన్యవాదములు. ఈరోజు లక్కవరం గ్రామ పంచాయతీలో ఈరోజు మొదటిగా వర్క్ ప్రారంభిస్తున్నాము. ఇది మనం కాలువ పూడికి తీత పనులు స్టార్ట్ చేసాము. ఇక్కడ పోయిన గవర్నమెంట్లో ఏంటంటే మనకు గ్రూప్ వైజ్ సిస్టమ్ అనేది ఉండేది. ఇప్పుడు అంతా స్టేట్ గవర్నమెంట్ సర్వర్ కాదు కనుక సెంట్రల్ గవర్నమెంట్ సర్వర్ కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం గ్రూప్ వైజ్ అనేది లేదు. ఇక్కడ మనం ఏది జాబ్ కార్డు వైజ్గా మనం వర్క్ డిమాండ్ పెట్టుకోవడం, మరియు డిమాండ్ పెట్టుకున్న దానికి అలాట్మెంట్ ఇచ్చుకుంటూ ఉండాలి. మనము ఇక్కడ ఏంటంటే ఒక 70 మందికి ఒక మేట్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి. మనం ఇక్కడ ఇంకా మేట్లు అనేది ఇప్పుడే ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనకు కొలతలు ఏంటంటే ఇప్పుడు ఈ కాలువ పని మనకు ఒక మీటర్కి వచ్చేసి 182 రూపాయల 59 పైసలు. దీనికి మనం 1.5 మీటరు చేసుకుంటేనే మనకు ఇలా కూలీలకి రోజువారీ వేతనం ఏంటంటే 300 రూపాయలు. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఏంటంటే 300 రూపాయలు రోజువారీ వేతనం ఇస్తుంది. ఈ వేతనానికి మనం కొలతలో మెజర్మెంట్స్ ఏమిటంటే 1.5 మీటర్ చేసుకుంటే 300 రూపాయలు వస్తున్నవి. ఫస్ట్ ఈరోజు రావడం వలన ఒక కాలువ అనేది వర్క్ పెట్టాము. ఇక్కడ హనుమారెడ్డి పొలం నుండి పెదకాల ఊరుకు అనేది లొకేషన్లో మేము వర్క్ స్టార్ట్ చేసాము. ఈ వర్క్ వీళ్ళకి ఏంటంటే మనం గవర్నమెంట్ ఒక ఏదన్నా చిన్న ఏమన్నా దెబ్బలు తగిలినా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి, నీడని ఏర్పాటు చేయాలి కనుక ఒక షేడ్ అనేది ఒకటి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఇవి ప్రొవైడ్ చేయలేదు. మేము నెక్స్ట్ అంటే ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ ఆలోచనలో ఉన్నారు. అవి కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకుంటాము. మేము నా పేరు దామ గురుబాబు, తాళ్ళూరు మండలం టెక్నికల్ అసిస్టెంట్ని.